దక్షిణాదిలో హిందీ భాషపై వివాదం కొనసాగుతుంది. తాజాగా జనసేన ఆవిర్భావ సభలో అయితే హిందీ భాష గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. హిందీ భాష అనవసరంగా తమపై రుద్దుతున్నారని చెప్పేసి అయితే తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ హిందీ భాష వద్దు, కానీ తమిళ సినిమాలను హిందీలో డబ్ చేసి అయితే డబ్బులు సంపాదించుకోవడం కావాలంటూ చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. అలాగే డీలిమిటేషన్ కులగణకు సంబంధించి కూడా మాట్లాడారు. తెలంగాణ అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించినప్పుడు కూడా కొంతమంది దేశంలో ఉండమని చెప్పారని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఈ దేశంలో అన్ని భాషలకు కూడా అన్ని ప్రాముఖ్యతలు ఉన్నాయని, ఒక భాషపై ద్వేషం ఎందుకని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ సభలో మాట్లాడిన సంగతి మనం చూస్తే, దీనిపై అయితే ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ అయితే ట్వీట్ చేశారు. మనం చూసుకున్నట్లయితే, మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం అని పవన్ కళ్యాణ్కి చెప్పండి అని చెప్పేసి కూడా ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం దీనిపై కూడా జన సైనికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇవ్వడం వల్లనే ఇప్పుడు ఈ స్థాయికి వచ్చిన ప్రకాష్ రాజ్ అయితే పవన్ కళ్యాణ్పై ట్వీట్ చేయడం ఏంటని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష కొనసాగుతుందని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా డీలిమిటేషన్ సంబంధించి కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో జనాభా తక్కువ ఉంది, ఉత్తర భారతదేశంలో జనాభా ఎక్కువ ఉంది. సో ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. ఇక్కడ ఎంపీ సీట్లు తక్కువ అవుతాయి, ఉత్తరాదిన ఎంపీ సీట్లు ఎక్కువ అవుతాయి. అప్పుడు పార్లమెంట్లో దక్షిణాది సంబంధించి ఎలాంటి అక్కడ కుదరదు, దక్షిణాది రాష్ట్రాలు కూడా అభివృద్ధి కుంటపడుతుందని చెప్పేసి కూడా చాలామంది ఆందోళన వ్యక్తం చేసిన సందర్భంలో అయితే పవన్ కళ్యాణ్ ఆవిర్భావ సభలో అయితే డీలిమిటేషన్ వల్ల ఎలాంటి నష్టం జరగదని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం దీనిపై అయితే చర్చ కొనసాగుతుంది. డీలిమిటేషన్ అలాగే హిందీ భాషపై అయితే దక్షిణాది రాష్ట్రాల్లో అయితే చర్చ కొనసాగుతుంది. ముఖ్యంగా దీనిపై అయితే డిఎంకే అయితే చాలా పోరాటం చేస్తుంది. ఇప్పటికే డిఎంకే నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అలాగే బీఆర్ఎస్ సంబంధించి కూడా కేటీఆర్ని కూడా కలవడం జరిగింది. వీరంతా కలిసి దక్షిణాది రాష్ట్రాలు అన్నీ కలిసి కేంద్రంపై పోరాటం చేయడానికి కూడా సిద్ధమవుతున్నాయి.